ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా. ఓం శ్రీ సాయిరాం. మానవతా విలువలు. నేడు దేశమునకు కావలసినది భోగభాగ్యములు కాదు, మానవ జీవితం పవిత్రమైనది, విలువైనది, జీవించదగినది. మానవతా విలువలు లేకునినా ఆధ్యాత్మికము అడుగంటిపోతుంది, నైతిక సమగ్రత, శాంతము నశించిపోతుంది, మధురాత్మకమైన ధర్మానుభూతి మంటకలిసిపోతుంది, ఆదర్శవాదమే అడుగంటిపోతుంది. సమాజ సంక్షేమాన్ని లక్ష్యమునందు ఉంచుకొని మానవతా విలువలు సాధించే నిమిత్తమై జన్మించినామనే విశ్వాసంతో కాలాన్ని సార్థకం గావించుకొనవలనని బాబా చెప్పారు. మానవతా విలువలపై భగవాన్ బాబా వారి విశ్లేషణ. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీయు నేర్పి విలువ సున్నా, సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాల సార్థకత సున్నా. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవులు నేలిన ఫలము సున్నా. సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా బహుళ సత్కార్య లాభంబు సున్నా. మన సనాతనన్మహార్యంబు నిలుప గుణములివి నాలుగు పునాది గోడలప. ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా. సత్యధర్మ మహింసయు శాంతి ప్రేమ మానవుని పంచ ప్రాణాలు మహిని వెలయు. పంచ ప్రాణాలలో ప్రేమ ఎంచ హెచ్చు కాన హృదయాన ప్రేమను గట్టిపరచు. సత్యధర్మ ప్రేమ నిత్యమై ఉండిన పుడమి తల్లి ఎంతో పులకరించు. విశ్వశాంతినిచ్చు వివిధ సౌఖ్యమునిచ్చు వినుడు భారతీయ వీరసుతుడా. మానవతా విలువలకు సత్యధర్మ శాంతి ప్రేమలు లేని మానవ జీవితం వృధాయని స్వామి పై విధంగా వర్ణించారు. ప్రపంచమంతా మనోవస్తువుల చేరికగా ఉన్న సత్యాన్ని గుర్తించలేక ఈ రెండింటికి అతీతమైన వ్యక్తిగా తనను భావించుకొని తన నిజస్వరూపాన్ని మానవుడు గుర్తించలేకున్నాడు. జగత్తులోని ప్రతి పదార్థానికి విలువ ఉంది. అటువంటిది ప్రకృతిలోని సమస్త పదార్థాలను అందుకొని జీవించే మానవునికి విలువలేదా? సమస్త సృష్టి భగవంతుడే విత్తనము, గుణములు చిగుళ్ళు, రాగద్వేషములు ముళ్ళు, సచ్చిదానందమే పుష్పము. ప్రతి మానవుడు సచ్చిదానందమనే పుష్పము, ప్రతి చైతన్యము ఈశ్వరేచ్ఛ. శరీరము భౌతిక శక్తి, మానసిక శక్తి అంతా దైవేచ్ఛ, అంతా సచ్చిదానంద స్వరూపము. అంతరాత్మ అంటే ఏమిటి? ఇది సాక్షీభూతము, భగవంతుని సాక్షీభూతము ప్రేమ. మానవునిలో మొదలైన ప్రేమ తల్లి, తండ్రి, పిల్లలు, బంధువులు, తోటివారిలోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా పెరుగుతుంది ప్రేమ. దీనినే శంకరులు అద్వైతంగా వర్ణించారు. దీనికి స్వామి చక్కటి ఉదాహరణ ఇచ్చారు. చెరుకు గడ ఎన్ని వంపులు తిరిగినా దానిలోని మాధుర్యం తరగదు. గడ మీద కణుపులు ఈ తీపికి అడ్డురావు. ఈ చెరకు రసంలోని తీపియే ప్రేమతత్వం, ఏకాత్మ భావము. దీనినే శంకరులు ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అన్నారు. దీనినే సామాన్యులకు అర్థమయ్యే విధంగా రామానుజాచార్యులు మరో విధంగా ప్రచారం చేశారు. చెరుకు రసాన్ని పంచదారగా మార్చి ఏ పదార్థంతో కలిపినా, అనగా బియ్యపు పిండి, గోధుమ పిండి వంటి పదార్థాలకు కూడా తీపి వస్తుంది. అనగా సర్వకర్మలయందు ప్రేమ అనే తీపిని చేర్చితే అది దివ్యత్వం అవుతుంది. దీనినే రామానుజులు విశిష్టాద్వైతం అన్నారు. చక్కెరను శనగపిండితో కలిపి లడ్డు, రవ్వతో చేర్చితే కేసరి అవుతుంది. అన్నిట్లో తీపి ఒక్కటే కనుక అందరిలో ఉన్న ప్రేమ మన పలుకుల ద్వారా సత్యము, చేతులలో ధర్మము, ప్రేమను చిందించిన శాంతి, అది అందరిలో ఉన్నదని అర్థం చేసుకుంటే అహింస. సత్యము భగవత్ స్వరూపము, ప్రేమ అంతర్వాహిని, అది వాక్కు ద్వారా ప్రవహిస్తుంది. ట్రూత్ ఈజ్ గాడ్, సత్యం నాస్తి పరో ధర్మ అని ఆర్యోక్తి. సత్యము పునాది, ధర్మము గోడ
అంటే సత్యము మీద ధర్మం ఆధారపడి ఉంది. సత్య ధర్మాల ఆచరణే శాంతి. శాంతితో ఉన్నవాడు అహింసను వ్రతంగా ఆచరిస్తాడు. ఈ విధంగా సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు ప్రధానమైన మానవతా విలువలు. సత్యము మార్పు చెందనట్టిది. ఏకం సత్విప్రాహ బహుదా వదంతి. కాన్షియస్ సత్యాన్నే పలికిస్తుంది. సత్యం 2 విధాలు. మొదటిది ఆధ్యాత్మిక సత్యం, ఎన్నటికీ మారనిది. రెండవది వ్యవహారిక సత్యం. ఇది దేశ కాల పరిస్థితుల బట్టి మారుతుంది. సత్యశీలత గలవారిలో త్రికరణ శుద్ధి ఉంటుంది. అంతర్వాహినికి ద్రోహం చేయకుండా ఉపయోగపడే పదమే సత్యం. సత్యానికి ఉపవిలువలు కుతూహలం, దీక్ష, ఏకాగ్రత, శ్రద్ధ, భక్తి, సాధన, ధారణాశక్తి, ఆత్మ పరిశీలన, సర్వమత సామ్యతను గుర్తించుట. ధర్మం సత్యాన్ని అనుసరించింది. ధర్మం అనగా రైట్ యాక్షన్ అంటారు. ఇది సరైన అర్థం కాదు. ధరించున్నది ధర్మము. ప్రతి వస్తువునకు ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మం లేకపోతే ఆ వస్తువుకు విలువ లేదు. చక్కెరకు తీపి లేకపోతే అది ఇసుకే అవుతుంది, కానీ చక్కెర కాదు. ధర్మం 2 రకాలు. ఒకటి ప్రాపంచిక ధర్మము, రెండవది ఈశ్వర ధర్మం. అదే ఈశ్వరేచ్ఛ. దీనిని అనుసరించడమే స్వధర్మం. గీతలో స్వధర్మము పరధర్మము కన్నా శ్రేష్టమైనదిగా చెప్పబడినది. స్వ అనగా ఆత్మస్థాయి ధర్మము. దేహాన్ని దేవాలయంగా భావించి పరోపకారార్థమిదం శరీరం అని గుర్తించి నడుచుకుంట ఉత్తమ ధర్మం. ఇంద్రియాలను అనుసరించేది పరధర్మము. ధర్మంనకు ఉపవిలువలు బాహ్య అంతఃపరిశుభ్రత, చొరవ, ధైర్యము, వినయము, సమయపాలన, నియమపాలన, కలిసికట్టుతనము, శ్రమించి పనిచేయుట, కాలము, కాయము సద్వినియోగము, స్వయం సమృద్ధి, ప్రతి పనిలో సామ్యర్థము, సంఘనీతి, నిస్వార్థము, ఆత్మవిశ్వాసము. ధృతి క్షమోదమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహ హీర్విద్యా సత్యమక్రోధ ఏతద్ధర్మస్య లక్షణం. భావము. ధృతి అంటే స్థిరత్వము, ధైర్యము. క్షమ అంటే ఓర్పు. దమ అంటే కష్టాలను ఓర్చుకోవడము. అస్తేయ దొంగతనాలను చేయకుండా ఉండటం. శౌచము శారీరక, మానసిక, వాచక శుద్ధి కలిగి ఉండటం. ఇంద్రియ నిగ్రహం వాదుల కట్టడి. హీర్ చేసిన తప్పు తెలుసుకొని సిగ్గుపడుట. విద్య జ్ఞానము. సత్యము నిజమైనది, శాశ్వతమైనది. అక్రోధము కోపం లేకుండా ఉండటం. ఈ దశగుణాలు ధర్మం యొక్క లక్షణాలు. శాంతి మనస్సు చంచలత్వం లేక నిలకడగా ప్రశాంతత వైపు మల్లుట శాంతి. స్వామి చెప్పినట్లు డూ గుడ్, బీ గుడ్, సీ గుడ్. ఇవి శాంతికి సోపానాలు. గీతలో వర్ణించిన స్థితప్రజ్ఞుడు శాంతికి ప్రతీక. నిత్యానిత్య వివేకం కలిగి సుఖ దుఃఖాలను సమభావంతో స్వీకరించుట శాంతి. స్వామి ప్రకటించిన కోరికలపై అదుపు జీవితంలో సాధించిన శాంతికి దారితీయును. ఓంకార సాధన, నామజపము, లిఖిత జపము, ధ్యానము, నామ సంకీర్తనము అంటే భజన శాంతికి ఉత్తమ సాధనలు. ఉపవిలువలు క్రమశిక్షణ, రుజువర్తనము, సహనము, వినయము, నిరాడంబరత, సమత్వము, భగవద్విశ్వాసము, ఇంద్రియ నిగ్రహము, స్నేహశీలత, సత్సంకల్పములు, సత్యంగము మొదలగునవి. ప్రేమ మానవునికి సహజమైనది. కానీ తన స్వార్థంతో, అభిమాన, మమకార, అహంకారాలతో ప్రేమను ఆచరించలేకున్నాడు. ప్రేమ ఇస్తుంది, క్షమిస్తుంది. స్వార్థం తీసుకుంటుంది, మర్చిపోతుంది. మాతృప్రేమ, దైవ ప్రేమ ఉత్తమ ప్రేమకు ఉదాహరణలు. ఉపవిలువలు క్షమ, దయ, సానుభూతి, సర్వభూత దయ, స్నేహశీలత, సహనము, త్యాగము, నిస్వార్థము, నిష్కామ సేవ. స్వామి చెప్పినట్లు నిష్కామ సేవ ద్వారా ప్రేమను సాధించవచ్చును. ఇచ్చుకొనుము సేవ, పుచ్చుకొనుము ప్రేమ అన్నారు స్వామి. అహింస ప్రేమ అవగాహన రూపంలో అహింస అవుతుంది. అది జీవితంలో నిత్యము ఆచరించవలసిన వ్రతం అవుతుంది. ప్రేమ యొక్క మనోహర పుష్పమే అహింస. స్వామి అన్నారు, ఓర్పుకు మించిన తపం లేదు, తృప్తికి మించిన సుఖము లేదు, కనికరమును మించిన పుణ్యము లేదు. పరిపూర్ణ భూతదయ, స్వార్థ పరిత్యాగం అహింస యొక్క లక్షణములు. ఉపవిలువలు దయ, సానుభూతి, క్షమ, విశ్వజనీన ప్రేమ, జ్ఞానము, వైరాగ్యము, నిర్మోహత్వము, నిరహంకారము, ప్రపంచమంతా దైవస్వరూపమనే ఎరుక. సాధారణంగా అహింస అనగా
ఇతర వ్యక్తులను, ప్రాణులను తిట్టుట, కొట్టుట, హింసించుటయని భావిస్తారు. కానీ అహింస అనగా చెడ్డ చూడటము హింసయే, చెడ్డ వినటము హింసయే, చెడ్డ మాటలు పలకటము హింసయే, చెడ్డ ఆలోచనలు హింసయే, చెడ్డ పనులు చేయటము హింసయే. కనుక దృష్టి దోషము, శ్రవణ దోషము, వాగ్దోషము, మనోదోషము, కర్మదోషం, ఈ పంచదోషములను దూరం చేసుకునటమే నిజమైన అహింస. స్వామి చెప్పారు, మానవతా విలువలు ప్రతి వారు తాము ఆచరించి ప్రచారం చేయాలి. ఈ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు ప్రతి మానవుని రక్తంలో అణువణువున జీర్ణించుకోవాలి. లేకపోతే మనం మానవులం కాదు. అభిమానము, మమకారము, అహంకారము ఈ మూడింటిని జయించిన నాడే మానవునికి విలువ. ఆనందానికి ఇవి ప్రధాన ప్రతిబంధకాలు. ప్రపంచంలో క్రిమి కీటకాదులు సర్వం ఆనందంపై ఆధారపడి ఉన్నాయి. అదే దైవత్వం. ఆనందమే మొదటి విలువ. దీనికి ప్రేమ అవసరం. సమాజంలో ప్రేమతో జీవించాలంటే సత్య, ధర్మ, శాంతి, అహింసలు కావాలి. ప్రేమను ఆచరించనిచో ఈ విలువలు లేవు. హృదయపూర్వకంగా పనిచేసేవారు కావాలి. అప్పుడే క్వాంటిటీ కాక క్వాలిటీ, అంటే గణాత్మకం కాకుండా గుణాత్మకం అవుతుంది. అదే మానవతా విలువ. దైవత్వం లేక మానవతా విలువ ఎలా వస్తుంది? హృదయంతో అనుభవించాలి, నోటితో చెప్పాలి, చేతితో పనిచేయాలి. అప్పుడే విలువల సార్థకత. మనస్సుని మానవతా విలువలతో నింపండి. మానవతా విలువలను ఆత్మపరంగా మార్చండి. అంతకంటే గొప్ప విలువ లేదు. మానవతా విలువలను పెంచుకుంటూ పోతే ప్రపంచమంతా ఆధ్యాత్మికత పెంపొందుతుంది. మానవుడు పదార్థం కోసం కాక పరార్థం కోసం జీవించాలి. అతడు పశువు, పక్షుల కంటే హీనంగా బ్రతుకుతున్నాడు. నేను, నా కుటుంబం అనుకోక సమాజం కోసం బ్రతకాలి. త్యాగంతోనే అమృతత్వం సిద్ధిస్తుంది అని చెప్పింది వేదం. ఎవరైనా ఏమయ్యా నీకు మానవత్వం విలువ ఉందా అని అడిగితే ధైర్యంగా ఉంది, ఆచరిస్తున్నాను అని చెప్పు అన్నారు స్వామి. మానవతా విలువలు నా కోసం కాదు, నీ కోసం అని అనరాదు. నేను చేస్తున్నాను, చెప్పుచున్నాను అనాలే. మానవతా విలువలను అలక్ష్యం చేయరాదు. ఏ మోక్షము, ముక్తి వద్దు. మానవతా విలువలు చాలు. ఏవి బంధం కావు. ఇల్లు, ఆస్తి, ఆలుబిడ్డలు నిన్ను వదలవచ్చు. నిన్ను నీవు తెలుసుకొనకపోవడమే బంధం. ఇది తెలుసుకుంటే బంధం లేదు. ఇది తెలిపేవే మానవతా విలువలు. ఎవరేమన్నా నిందలు, నిష్ఠూరాలను ఎదుర్కోవాలి. మానవతా విలువల మీద విశ్వాసం ఉండాలి. ఇది నా కర్తవ్యం, ఆచరించి అనుభవించి ఇతరులకు అందిస్తాను అనే పట్టుదల ఉండాలి. నా ఉద్దేశము మీరు అందరినీ విలువలలో ముంచాలి. స్వామి మానవతా విలువలన్నింటినీ క్రోడీకరించి 3 ప్రధాన కర్తవ్యాలుగా చెప్పారు. అవే దైవ ప్రీతి, పాపభీతి, సంఘనీతి. దైవ ప్రీతి వలన సత్యము, ప్రేమ అనే విలువలను పొందుతాం. పాపభీతితో అహింస, శాంతము అనే విలువను పొందుతాం. సంఘనీతి మన ధర్మం. ఇది ధర్మం అనే విలువను ప్రతిబింబిస్తుంది. సత్యమే దైవ స్వరూపం. మనం ప్రేమించవలసింది సత్యంనే. అట్లు కాక అశాశ్వతమైన జగత్తును విశ్వసించి మానవులు పాపములకు ఒడిగడుతున్నారు. నేటి రకరకాల విప్లవాలకు కారణమేమిటి? పాపభీతి లేకపోవటం చేత, దైవప్రీతి కోల్పోవటం చేత మానవత్వ విలువలు కూడా కోల్పోతున్నారు. సేవా పరాయణులైన కార్యకర్తలు సేవ కంటే మించినది లేదని గుర్తించి పాపభీతి, దైవప్రీతి, సంఘనీతి ఈ 3 ప్రధాన విలువలను గుర్తించాలి. మనలో నిజంగా దైవప్రీతి కలిగితే పాపభీతి కలుగుతుంది. ఈ 2 చేరేనా సంఘంలో నీతిని సాధించగలము. సంఘనీతి మానవ జాతికి జ్యోతి. అన్ని ధర్మాలు భూతదయను ప్రధాన ధర్మంగా చెప్పాయి. భూతప్రీతియే దైవప్రీతి. భూతదయ లేనివాడికి దైవప్రీతి లభించదు. దైవప్రీతి లేనివాడికి పాపభీతి ఉండదు. దైవప్రీతి, పాపభీతి లేనివాడికి సంఘనీతి రాదు. ఈ దేహ యంత్రంలో ఒక్కొక్క అంగానికి సన్నిహిత సంబంధము, బాధలను, ఆనందాన్ని అన్నీ పంచుకుంటాయి. ఏకత్వం అనే ఈ కలిసి మెలిసి ఉండే తత్వాన్ని మన దేహమే మనకు బోధిస్తున్నది. ఇదే మానవత్వం. పరుల బాధలను తన బాధగా భావించుకునటం నిజమైన మానవత్వం. ఈ మానవత్వపు గుణాలను మన ఇంద్రియాలే ప్రబోధిస్తున్నాయి. మనస్సనే మడకను అదుపులో పెట్టుకొని, గుణములనే ఎద్దులను కట్టుకొని, వివేకమనే చెలకోలను తీసుకొని హృదయంలో ప్రేమ పంటను, శాంతి పంటను, సత్యధర్మములనే పంటను పండించాలి. మానవుడు తన మనస్సులోని, హృదయంలోని, కర్మలలోని మాలిన్యాన్ని సత్యధర్మ, శాంతి, ప్రేమ, అహింసలనే మానవతా విలువల బ్రష్తో నిరంతరం శుభ్రపరచుకుంటూ ఉండాలని స్వామి చెప్పారు. సత్యమనే కరెంటు ధర్మమనే వైరు ద్వారా శాంతి అనే బల్బులో ప్రవేశించి ప్రేమ అనే వెలుతుర్ని అందిస్తుంది. భగవాన్ బాబావారు సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ,
అహింసలను మానవునికి పంచ ప్రాణాలని అన్నారు. అనగా ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులెట్లు మనము జీవించటానికి ఎంత ముఖ్యమో పంచ ప్రాణములలో ప్రాణవాయువు మీదనే మిగతా 4 వాయువులు ఆధారపడి ఉంటాయి. అదే విధంగా 5 మానవతా విలువల్లో ప్రేమ మీదనే మిగతా 4 ఆధారపడి ఉన్నాయి. ఎట్లనగా ప్రేమతో మాట్లాడితే అది సత్యము, ప్రేమతో కర్మలను ఆచరిస్తే అది ధర్మము, ప్రేమను అనుభూతి చెందితే అదే శాంతి, ప్రేమను అవగాహన చేసుకుంటే అదే అహింసగా రూపొందు. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు మానవునికి పంచ ప్రాణాలు. వాటిని ఆచరించువాడు మానవుడు, ఆరితేరినవాడు మాధవుడు, ధిక్కరించువాడు దానవుడు. సత్యమే నా ప్రచారము, ధర్మమే నా ఆచారం, శాంతియే నా స్వభావం, ప్రేమయే నా స్వరూపం. వీటిలో ఏ ఒక్కటి పాటించినను మీరు నావారు, నేను మీ వాడను అంటూ మానవతా విలువలైన సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, హింసలు పాటించుట ద్వారా అంతర్గతంగా దాగి ఉన్న దివ్యత్వాన్ని అనుభూతిలోనికి తెచ్చుకోవచ్చునని తెలియపరిచినారు. ఈహెచ్వి ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూ కాదు, హెచ్హెచ్హెచ్వి హెడ్, హార్ట్, హ్యాండ్ అనగా హెడ్డులో పుట్టిన ఆలోచనను హార్టునకు పంపాలి. అప్పుడు అట్టి ఆలోచనను హార్ట్ ఇది మంచిదా చెడ్డదా, నేను ఇప్పుడు చేయవచ్చా చేయకూడదా అని పరిశీలన చేయాలి. ఆ ఆలోచన మంచిదైతేనే చేతికి పంపాలి, లేకపోతే లేదు. ఒక 3 కాళ్ల పీటకు 3 కాళ్లతో పాటు పైన ఒక చెక్క ఉంటుంది. అట్లనే ఒక కాలు సత్యము, రెండవ కాలు ధర్మము, మూడవ కాలు శాంతి. పైన ఉన్న చెక్కయే ప్రేమ. ఈ 3 కాళ్లలో సత్యము వాక్కునకు, ధర్మము కర్మ అనగా చేతికి, శాంతి మనస్సుకు చెందినది అనగా మనోవాక్కాయములకు సంబంధించిన గుణములు. కానీ ప్రేమ గుణాతీతమైన భగవంతుని తత్వము. కావున సత్యము నోటితో చెప్పాలి, ధర్మము చేతితో ఆచరించాలి, శాంతి మనస్సులో ఉండాలి, ప్రేమ మన స్వభావం కావాలి. శ్రీ సత్యసాయి ప్రబోధ. సత్యధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు జీవా. యత్ర ప్రయత్నముల్ మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము. సత్యధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు జీవా. భక్తితోడ భగవంతుని దలచుచు నిత్యధర్మములు నిర్వర్తించిన అట్టి జనకునకు రాజయోగమున అందరాని మోక్షంబు పొందినే. సత్యధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు జీవా. అష్టసిద్ధుల సాధనెందులకు అది వట్టి భ్రమలతో కటివేయునుగా. దట్టమైన ఈ జీవితాటవిలో వట్టి నామమే పటపగలవు. సత్యధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన సాగించు జీవా. హృదయ భూమిని సాగు చేయండి, నీ మనసు మడకగ గుణములే ఎద్దుల్. వివేకమను చెలకోనను తీసి విశాలమగుని హృదయము దున్నుడు. సత్యధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు జీవా. మానవ ధైర్యము మంచి ఎరువుగా, ప్రేమధారలే పంట విత్తులుగా. తియే వర్షము భావమే కలుపులు, బ్రహ్మానందమే పండెడు పంట. సత్యధర్మ శాంతి ప్రేమలు నీ నిత్య జీవన యాత్ర సాగించు జీవా. ప్రకృతి ధర్మము పట్టు విడకండి, కర్మయోగమే జన్మధర్మంబు. స్మరణే మానవ జన్మ రహస్యము, సాధనే భక్తుల సారలక్షణము. సత్యధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు జీవా. కష్ట సుఖములు కర్మలనకండి, మన ఇష్టలోపమే కష్టమౌనండి. పట్టు విడవక ఆ పాదము కొలచిన, గటు చేచుత తన పట్టెను. మొదటి పట్టును విడవబోకండి, ఆది పట్టులోనే భక్తి పట్టండి.
ఎన్ని బాధలను పొందినా భగవత్ చింతన మాత్రం విడవకండి. సత్యధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు జీవా. ఎదను విడడు ఎడబాయలేడు మిమ్మేలుచుండు ఏ వేళలా. కరుణయే ఆతడే కరుణనై కరుణకై కాచి పొందండి. సత్యధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు జీవా. సాయిరామ్.